ప్రైజ్ ద లార్డ్. ఈరోజు క్రైస్తవ సంఘాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను మీ పాస్టర్ సూరిబాబు, మచిలీపట్నం, విజయవాడ. ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. తండ్రి, మీరు తోడుగా ఉంటూ ప్రజలతో సంఘాల గురించి మాట్లాడమని యేసు నామము ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు క్రైస్తవ సంఘాలు చాలా డినామినేషన్స్ ఉన్నాయండి. చాలా అంటే ఒక్క డినామినేషన్ కాదు, వీరివి అసలు ఒక డినామినేషన్కి ఎటువంటి సంబంధము ఉండదండి. ఈ మాటలు ఎవరైనా ఎప్పుడైనా సరే కట్ పేస్ట్ చేస్తే కనుక ఆ ఫుల్ వీడియో చూసినప్పుడు బాగుంటుంది. ఏదైనా ఒక మాటను తీసుకుని వేరే వేరే వాటికి వినియోగించడానికి వీల్లేదని ప్రభు పేరట మనం చేస్తున్నాను నేను. ఎందుకనంటే మరి క్రైస్తవ సంఘాలు, ఈ డినామినేషన్స్, వీళ్ళందరూ కూడా ఎవరి డినామినేషన్ వారిదే. ఇప్పుడు మనం ప్రొటెస్టెంట్ బైబిల్ని వినియోగిస్తూ ఉంటాం. నేను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో చాలామంది ప్రొటెస్టెంట్ బైబిల్ని వినియోగిస్తూ ఉంటారు. మరి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని ఇచ్చినటువంటి ఆయన లూథరన్ గారు, మార్టిన్ లూథరన్ గారు. ఈ మార్టిన్ లూథరన్ మరి ఈయన ఎక్కడి నుంచి రావటం జరిగింది? ఆయన ఆర్సియం నుండి, ఆ ఆర్సియం విధానాల నుండి రావటం జరిగింది. మరలా వారి తల్లిగారి గురించి మాట్లాడుతూ వారి తల్లిగారు ఆర్సియంలోనే ఉన్నారు అనే కొన్ని విషయాలను మనం వింటూ ఉంటాం. అదే రీతిగా ఆయన బయటకు వచ్చిన తర్వాత మనకి చక్కగా 66 పుస్తకాలను ఇవ్వటం జరిగింది. ఆ విధానం అంతా కూడా మరి ఏర్పాటైన తర్వాత ఈ 66 పుస్తకాల నుండి మనము అనేక మంది అనేక రీతులుగా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కొద్దిమంది అసలు స్వస్థతలు నమ్మరు, కొద్దిమంది దేవుడు మాట్లాడతాడంటే నమ్మరు. అంటే ఏమంటారంటే వాళ్ళు వాక్యమే అంటారు, అంటే ఆ వాక్యము. ఇంకొద్దిమంది అంటారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ యొక్క పుస్తకము చిరిగిపోవచ్చు కానీ దేవుని ప్రత్యక్షతలు, దేవుడు ఎప్పటికీ కూడా ఆయన ఆ రీతిగా ఉండకుండా ఉండేవాడు కాదు. అలాంటి సృష్టికర్తతో, అలాంటి ప్రత్యక్షత కలిగినటువంటి దేవునితో నేను నడుస్తున్నాను అంటారండి. అర్థమైందండి మీకు? అంటే ఇప్పుడు మనం బైబిల్ కనుక వినియోగిస్తున్నప్పుడు ఆ బైబిల్ వాడుతా ఉండగా అలా ఇదైపోవచ్చేమో కానీ సృష్టికర్త అయిన దేవుని ప్రత్యక్షత మాత్రము ఎన్నటికీ మన నుండి వదిలి వెళ్ళదు అని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. అయితే వాస్తవానికి ఎవరు ఎక్కువ అంటే, మన దేశంలో ఏ సేవకులు ఎక్కువ అంటే, దేవుడు మాట్లాడతాడు అని నమ్మే సేవకులు చాలా తక్కువ మంది అండి. 100లో ఒక 10-20% మాత్రమే ఉంటారండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కనుక కొద్దిమంది సేవకులే దేవుడు మాట్లాడతాడు అని చెప్తారు. అలా దేవుడు మాట్లాడతాడు అని చెప్పినందుకు వాళ్ళు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొని అంచెలంచెలుగా, ఎందుకంటే ఎదుగుతుంటే తొక్కి నారదీసేస్తూ ఉంటారండి మనోళ్ళు, ఎదగనివ్వరు ఇంకా. ఎందుకంటే ఎక్కువ శాతం ఉంది కదండి ఈ నమ్మని వారు. దేవుడు మాట్లాడతాడని, దేవుడు స్వస్థతలు చేస్తాడని, దేవుని దర్శనాలు వస్తాయని నమ్మని వారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మాట్లాడతాడు దేవుడు అనేవారిని ఒక కనుదృష్టి వేసి వారిని ఎదగకుండా చేసేస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సేవకులు కూడా అలా అన్నీ ఫేస్ చేసి ఎదుర్కొని
ఈ దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, దయ్యాలను విడిపిస్తాడు దేవుడు అని ప్రకటించేవారు చాలా కష్టాలు పడి వారు అంచెలంచెలుగా ప్రభు వారితో ఉన్న విధానమును బట్టి వారు అనేకమైన అనుభవాల గుండా, కష్టాల అనుభవాల గుండా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళటం జరిగింది. ఇంకొద్దిమంది అయితే కనుక ఈ యొక్క వీటిలో అంటే ఎవరైనా ఎదుగుతున్నారనుకోండి, ఇంక వాళ్ళని ఊరుకోరు, మిగతా వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు. మనవాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. బయట నుంచి ఎక్కడి నుంచి రారు, ముందు మనవాళ్ళే మొదలు పెడతారు. ఆ తర్వాత బయట వాళ్ళు ఎవరన్నా కానీ ఫస్ట్ మనవాళ్ళేనండి. నేను నిజంగానే చెప్తున్నాను. మీరు కావాలంటే మీరు గమనించండి, వాస్తవంలోనికి వెళ్ళండి, మనస్సు విప్పి మాట్లాడండి, హృదయపూర్వకంగా మీరు ఆలోచించండి, మీకు అర్థమవుద్ది. ఎక్కడన్నా ఒక సేవకుడు ఏదైనా దర్శనం చెప్తున్నాడంటే, లేకపోతే ఏదైనా స్వస్థతలు చేస్తున్నాడంటే, లేకపోతే ఏదైనా దయ్యాలను విడిపిస్తున్నాడంటే అతని గురించి చాలా నెగిటివ్గా ప్రచారం మొదలెడతారు. ఏదో వీళ్ళు అక్కడ చూసి వచ్చినట్టుగా, అక్కడ కూర్చుని ఆయన చేసేవన్నీ చూసి వీళ్ళు ఏదో మాట్లాడినట్లుగా అంతకంటే ఎక్కువగా వివరించడం మొదలెడతారు. వీళ్ళు ఎల్లరూ బెటరు, వెళ్ళకోకుండా సంఘంలోనో లేకపోతే ఇలా వీడియోల ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎలా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా వీడియోల ద్వారా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి తొక్కేస్తూ ఉంటారు అంతే. ఇంకా సేవకుడు లబోదీపం అని ఏడుస్తూ ఉంటాడు. ఏమండి, అవన్నీ తట్టుకుని నడిచే సేవకులు ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు వాళ్ళను కూర్చోబెడతాడు. ఆ పరీక్షలన్నీ కూడా అదండి పరీక్ష అంటే. ఆ పరీక్షలను ప్రభు ఆత్మ ద్వారా జయించి ప్రభువుని తోడుండమని అడిగి అలా ముందుకు వెళుతున్నప్పుడు ఎంత తొక్కినా లేస్తూ ఉంటారు. లేచి ఉన్నతమైన స్థితిలో ప్రభు కూర్చోబెడతాడు. ఆ ప్రభుకే మహిమను ఘనతను చెల్లిస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతాడు అనే సేవకులు. అదే రీతిగా దేవుడు దర్శనాల ద్వారా, దేవుడు కళల ద్వారా మాట్లాడటమే కాకుండా, స్వరము ద్వారా మాట్లాడటమే కాకుండా ఆయన దయ్యాలను విడిపిస్తాడు. పీడిత ప్రజలను విడిపించి రోగాల నుండి, అనేకమైన అంధకార శక్తుల నుంచి విడిపించి నడిపిస్తాడని బలంగా దేవుని నామాన్ని ప్రజల యొద్దకు తీసుకువెళ్తూ ఉంటారండి. అయితే మిగతా వారు మరి వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని చెప్పి మిగతా సేవకులు వారు నడిపిస్తూ ఉంటారు. అలా నడిపించి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ప్రార్థన చేద్దామంటారు వారు కూడా. లేఖనాలు చూపిస్తూ ఉంటారు వారు కూడా. చూపించి హాస్పిటల్కి వెళుతూ ఉంటారు, చూపించుకుంటూ ఉంటారు. ఆ డాక్టర్ ఎన్ని చూసినా తేడా లేదు అంటారు. ఇంక వీళ్ళు వేరే వేటిని నమ్మరు. మరి స్వస్థతలు నమ్మేవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరా అంటే ఖచ్చితంగా వెళతారు. అంటే ఈ డాక్టర్లకి స్వస్థతలకి సంబంధం లేదు. డాక్టర్లు ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప మనకి సేవకులండి వాళ్ళు. అంటే ఆ ఆరోగ్య సేవ చేసేవారు. అయితే వారికి కూడా అంతుపట్టనివి అనేకమైన సమస్యలు ఉంటాయి. అది పరమవైద్యుడు, మన దేవుడు పరమవైద్యుడు కాబట్టి పరమవైద్యం చేసి మనల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు. నార్మల్గా వచ్చే ఐడెంటిఫై అయిన ప్రతి తేడాకి ఖచ్చితంగా మనం వైద్యం చేయించుకోవచ్చు. ఒకవేళ అపవాదులే ఆ ఐడెంటిఫై అయిన రోగాలను తీసుకొస్తే ప్రార్థన చేసినప్పుడు అవి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ప్రభు నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు. మళ్ళీ సైంటిఫికల్గా చూసినప్పుడు అది వెళ్ళిపోద్ది, నార్మల్ వస్తుంది, ప్రభువును మహిమపరచడం జరుగుతుంది. అప్పుడు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. మీరు కొద్దిమంది ఆ రిపోర్ట్స్ చూపించే ఉంటారు డాక్టర్స్ తీసుకెళ్ళి, ఇది ఎలా జరిగింది ఆయన పరమవైద్యం చేశాడు. కొద్దిమంది డాక్టర్లు అంటారు ఇది ఇంపాసిబుల్ అంటారు.
కానీ మన దేవుడు పాజిబుల్గా మారుస్తాడు. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎలా జరిగిందని. మన వాళ్ళు చెప్తూ ఉంటారు దేవుడు చేశాడని. కొద్దిమంది నమ్మి అవును అంటారు, కొద్దిమంది నమ్మని వారు డాక్టర్లు మౌనంగా ఉంటారండి. అది డాక్టర్ల గురించి క్లుప్తంగా. సేవకులైతే ఇదండి విషయం, ఇలా నమ్మేవారు నమ్మనివారు. కానీ ఎవరు కూడా వారు స్పష్టంగా సంఘానికి చెప్పరండి. ఒక విశ్వాసి క్రొత్తగా దేవుని మందిరానికి వెళితే నేను ఇవి నమ్మను అంటే ఆ సేవకుడు కనుక చెప్తే వాళ్ళకి ఇది నమ్ముతాను ఇది నమ్మనంటే అప్పుడే ఆ విశ్వాసి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటాడు. ఏదైనా సంఘానికి వెళ్ళాలంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని బట్టి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ, ఆ పరిస్థితుల గురించి మరొక వీడియోలో నేను మీతో మాట్లాడతాను అని మనం చేస్తూ, మరి ఈ మాటలను మీరు చూడండి. మా వీడియోస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న వీడియోస్ అన్నీ కూడా మా ముందున్న వీడియోలు తర్వాత ఉన్న వీడియోలని చూసి ప్రభు కృపలో వర్ధిల్లమని మనం చేస్తూ ఉన్నాను. మా యొక్క ఆదివారపు ఆరాధనలు మచిలీపట్నంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. అదే రీతిగా విజయవాడలో ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఆరాధన జరుగుతుందని ప్రభు పేరట మనం చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు దాకా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కొన్ని మాటలు సంఘాల గురించి మీరు మాట్లాడారు. అందును బట్టి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అనేకమైన డినామినేషన్స్ గురించి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలందరూ కూడా మరింతగా తెలుసుకుని మీ కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి చేస్తూ మీ పాదములు పట్టుకుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.